పరిశుద్ధ నామమునకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. మనందరం కూడా ఈ విధంగా సజీవులుగా ఉండి ఆ గొప్ప దేవుని నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి దేవాతి దేవుడు చూపిన ఆయన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మనమందరము దేవుని స్తుతించటం, ఆరాధించటం అన్నది దేవుడు మా జీవితంలో కలిగించినటువంటి గొప్ప ధన్యత. మనము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని దేవుని వాక్యం నుండి చదువుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. రోమన్స్ 1:17 మనం చదువుకున్నాం. మరొకసారి చదువుతున్నాను. ఎందుకనైనా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వాధికారివి, సృష్టికర్తవు, సమస్తమునకు ఆధారమై ఉన్నటువంటి గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆశ్చర్యక్రియలు జరిగించువాడవు, అన్ని నామముల కన్నా ఉన్నతమైన శ్రేష్టమైన నామము కలిగినటువంటి మహనీయుడవు, అనుదినము కనుపాప వలె మీ రెక్కల నీడలో మమ్మలను కాపాడుతూ ప్రభువా, ఈ దినము మీ సన్నిధిలో సజీవులుగా మిమ్మను ప్రార్థించడానికి, స్తుతించడానికి, మీ నామమును ఆరాధించడానికి కృపనిచ్చావు తండ్రి. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యం నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తుండగా మీ వాక్యము ద్వారా మీ లేఖనాలలో నుండి మాతో మాట్లాడండి. నేను రోమీయులకు రాసిన పత్రిక ద్వారా ఎన్నో ఆత్మీయ పాఠాలు మేము వారం వెంబడి వారం, వచనం వెంబడి వచనాన్ని మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభా ప్రాముఖ్యమైనటువంటి వాక్య సత్యాన్ని, క్రైస్తవ విశ్వాస సిద్ధాంతానికి ప్రాముఖ్యమైనటువంటి వచనాన్ని మేము ధ్యానించడానికి సిద్ధపడుతుండగా మీ వాక్యమే మాకు అర్థమయ్యే విధంగా పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాకు బోధించండి. మీరు మాట్లాడితే, మీరు మాకు ప్రభా బోధిస్తే మేము సత్యాన్ని అర్థం చేసుకుని మీ వాక్యానుసారంగా జీవించుటకు మీ కృప మాకు అందరికీ అనుగ్రహించి మేలుతో నింపి కాపాడి మీ నామమునికి మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నటువంటి వాక్య భాగము చాలా చాలా ప్రాముఖ్యమైన, చాలా విలువైనటువంటి మాటను మనం ఈరోజు నేను ప్రార్థించినట్లుగానే నేర్చుకోబోతున్నాం. ఈ వాక్య సత్యము ఏదైతే క్రైస్తవ సిద్ధాంతము ఆధారపడి ఉందో ఆ సిద్ధాంతం మీద ఈ బోధ ఏదైతే ఉందో అది కట్టబడినటువంటి మాట, నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. ద జస్ట్ షెల్ లివ్ బై ఫెయిత్. విశ్వాస మూలముగా నీతిమంతుడు జీవిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఈ మాట ఒక్కసారి మాత్రమే కాదు, 4 సందర్భాల్లో ఇదే మాట రిపీటెడ్గా వ్రాయబడింది. మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథంలో హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడింది. హబక్కుకు గ్రంథం, హబక్కుకు చాప్టర్ 2:4లో ఇది మొట్టమొదటిసారిగా వ్రాయబడింది. తర్వాత మనం చదువుకున్నటువంటి వాక్య భాగం రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుకున్నాం. అలాగే మూడవదిగా గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఇదే మాటను మనం అక్కడ చదువుకుంటాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం, గలేషియన్స్ 3:17లో కూడా మూడవదిగా అక్కడ చదువుకుంటాం. నాలుగవదిగా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 38వ వచనంలో కూడా ఇదే వచనాన్ని మనం చదువుకుంటాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రూస్ చాప్టర్ 10:38లో కూడా ఇదే వచనాన్ని, నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకును అనేటువంటి ఈ మాటను మనం చదువుకుంటూ ఉంటాం. క్రైస్తవ సిద్ధాంతానికి మూలమైనటువంటి ఈ వాక్య భాగం ఏదైతే ఉందో చాలామంది జీవితాలను ప్రభావితం చేసింది. దీనికి తగ్గట్టుగా ఒక చరిత్రను మనము గతంలో రోమపత్రిక ప్రారంభించినటువంటి మొదటి దినాన్న కొన్ని విషయాలు ఈ పత్రికను గురించి మనం నేర్చుకున్నాం. క్రైస్తవ్యం ప్రారంభించినటువంటి మొదటి శతాబ్దం నుండి
3వ శతాబ్దం వరకు కూడా క్రైస్తవులు చాలా రకాలైనటువంటి హింసలు ఎదుర్కొన్నారు. అప్పట్లో రోమా ప్రభుత్వము ఆనాటి సమాజాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలంలో నీరో చక్రవర్తి, అలాగే టైటస్ అనేటువంటి మరికొంతమంది చక్రవర్తి ఈ రోమా ప్రభుత్వం క్రింద సీజర్గా లేకుంటే చక్రవర్తులుగా వారు పరిపాలించినప్పుడు క్రైస్తవులను చాలా చిత్రహింసలు పెట్టారు. తారు పూసి వాళ్ళను నిప్పంటించి వాళ్ళు తగలబెట్టేశారు. క్రైస్తవులు నివసించేటువంటి ఆ యొక్క గృహాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగలబెట్టేశారు. తర్వాత కొంతమందిని జంతు చర్మాలు కప్పి వాళ్ళను ఎండలో నిలబెట్టి ఆ జంతు చర్మాలు వాళ్ళను ఆ ఎండకు గట్టిగా నొక్కుతున్నప్పుడు అలాగే ప్రాణాలు విడిచి చనిపోయారు. కొంతమందిని పెద్ద గ్రౌండ్లోకి తీసుకుని వెళ్ళి ఆ క్రైస్తవులను గ్రౌండ్లో విడిచిపెట్టి చాలా ఆకలితో ఉన్నటువంటి సింహాలను వదిలిపెట్టి వాళ్ళను ఆ చంపుకొని తింటున్నప్పుడు గ్రౌండ్లో కూర్చున్న వాళ్ళందరూ చూసి ఆనందించేటువంటి పరిస్థితి. మరికొంతమంది క్రైస్తవులను చెట్లకు కట్టేసి వాళ్ళకి నూనె పూసి వాళ్ళని అంటించి వాళ్ళు తగులుబడిపోతున్నప్పుడు ఆ వెలుగులో పార్కులో కూర్చుని వాళ్ళు విందులు చేసుకున్నటువంటి సందర్భాలు, ఇవన్నీ 1వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం వరకు కూడా క్రైస్తవులను హింసించినటువంటి చరిత్ర మనకు తెలియజేస్తాం. 3వ శతాబ్దం తర్వాత ఏం జరిగిందనంటే అప్పటికి కాన్స్టంటైన్ అనేటువంటి ఒక చక్రవర్తి పరిపాలకుడిగా వచ్చాడు. ఈ కాన్స్టంటైన్ అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తును ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాడు. అప్పటి వరకు క్రైస్తవుల మీద ఏవైతే హింసలు జరుగుతున్నాయో, ఏవైతే దాడులు జరుగుతున్నాయో అవన్నీ కూడా ఆఫ్ చేయబడ్డాయి. ఎందుకని? ప్రభు నమ్మినటువంటి వ్యక్తి చక్రవర్తి అయ్యాడు కాబట్టి. 3వ శతాబ్దం నుంచి ఇంచుమించుగా 15వ శతాబ్దం వరకు, అంటే 1200 సంవత్సరాలు ఈ క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వారిని అప్పట్లో రోమన్ క్యాథలిక్ వాళ్ళు బైబిల్ను బయటికి రాకోకుండా క్రైస్తవం అనేది అప్పటికి ఏలుబడి చేస్తూ వచ్చింది. రోమన్ క్యాథలిక్స్ 3వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు 1200 సంవత్సరాల కాలం రోమన్ క్యాథలిక్స్ ప్రపంచాన్ని ఏలుబడి చేశారు. ఒక రకంగా చెప్పాలంటే రోమన్ క్యాథలిక్స్కి ఎంత అధికారం ఇవ్వబడిందంటే, పోపు రాజును కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి, అంత అధికారాన్ని వాళ్ళు సొంతం చేసుకున్నారు ఈ రోమన్ క్యాథలిక్స్. అప్పట్లో బైబిల్ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకుని రాలేదు. బైబిల్ను వాళ్ళని పక్కన పెట్టేశారు. వాళ్ళు చేసిన పని ఏంటనంటే, నీవు రక్షింపబడాలంటే క్రియలు చేయాలి, రక్షింపబడాలంటే నువ్వు మంచి పనులు చేస్తే రక్షింపబడతావు. ఉదయాన్నే తెల్లవారుజామునే లేవాలి, చన్నీళ్ళు స్నానం చేయాలి, లేకుంటే గుడి మెట్లు ఎక్కాలి, దాన ధర్మాలు చేయాలి, లేకుంటే 10 మందికి మంచి పనులు చేయాలి. ఇలా చేస్తే నువ్వు చేసిన పనులను బట్టి రక్షింపబడతావు తప్ప మరొకటి ఏమీ లేదు అని వాళ్ళు బోధించడం ప్రారంభించారు. బైబిల్ అప్పట్లో లాటిన్ భాషలో రాయబడింది. అది అందరికీ కూడా అందుబాటులో ఉండేది కాదు. కేవలం ఆనాటి సమాజంలో ఉన్నటువంటి పోపులు ఎవరైతే చెప్పబడుతున్నారో, లేక రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్ అని లేక ఫాదర్లని పిలిచేవారు, వాళ్ళ దగ్గర మాత్రమే బైబిల్ ఉండేది. మిగతా వాళ్ళకు అందుబాటులో ఉండేది కాదు. దానివల్ల ఏం జరిగిందనంటే క్రైస్తవ్యంలో, క్రైస్తవ సంఘంలోనికి కలుషితం అయిపోయింది. ఆ సందర్భంలోనే క్రిస్మస్ చేయడం, క్రిస్మస్ ట్రీ పెట్టడం, క్రిస్మస్ కేక్ కట్ చేయడం, శాంతా క్లాజ్, తర్వాత గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఈ పండుగలన్నీ కూడా అప్పుడే ప్రారంభించబడ్డాయి. కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి పరిపాలించేటువంటి కాలంలోనే, ఈ రోమన్ క్యాథలిక్ కాలంలోనే ఇవన్నీ ఆచారబద్ధంగా అలవాటులోనికి వచ్చాయి. అయితే 15వ శతాబ్దం 1500 సంవత్సరంలో ఏం జరిగిందనంటే, అప్పట్లో బైబిల్ను బోధించేటువంటి ఈ ప్రీస్టులు, ఫాదర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసేవారనంటే, క్రియలు చేయడం ద్వారా రక్షణ వస్తుందని చెప్పడం మాత్రమే కాదు, మన పాపము క్షమించబడాలి అని అంటే గనక ఆ పాపం చేసిన వ్యక్తి ఆ రోమన్ క్యాథలిక్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి అవతల ఒక తెర కడతారు. అవతల ఏమో ఫాదర్ ఉంటాడు, ఇవతల ఆ చేసిన పాపాన్ని చెవిలో చెప్పాలి. చెప్తే ఆయన ఏం చేసేవాడనంటే, పాపానికి ఒక వెల కట్టి, నీ పాపం ఇంత ఘోరమైంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఈ పాప పరిహారార్థ పత్రాన్ని కొనుక్కుంటే గనక నీ పాపము పరిహరించబడుతుంది అని పాప పరిహారార్థ పత్రాలు అమ్మేవారు. ఇంకా అది తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోయి అది ఎక్కడ వరకు వెళ్ళిందనంటే,
భూమి మీద ఒకవేళ మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే, మన ప్రియమైన వారు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోతే గనుక వాళ్ళ కొరకు మనం ఇక్కడ భూమి మీద పాప పరిహార పత్రాలు కొంటే, లేక వాళ్ళ నిమిత్తము గుళ్ళు గోపురాలు కట్టిస్తే, వాళ్ళ పేరున దాన ధర్మాలు చేస్తే వాళ్ళను అప్పట్లో ఫర్గేటరీ అనేటువంటి ఒక సిస్టమ్ ఉండేది రోమన్ క్యాథలిక్లో. ఫర్గేటరీ అని అంటే అటు నరకానికి పరలోకానికి వెళ్ళడానికి మధ్యస్థంగా ఉండేటువంటి ఫర్గేటరీ అనేటువంటి ఒక సిస్టమ్ రోమన్ క్యాథలిక్లో ఉండేది. అంటే నరకానికి వెళ్ళిపోకుండా అక్కడ ఆ ప్రదేశంలో వాళ్ళు వేచి ఉండేవారన్నమాట. భూమి మీద మనం చేసిన దాన ధర్మాలు, గుళ్ళు గోపురాలు కట్టించడాన్ని బట్టి, మంచి పనులు చేయడాన్ని బట్టి వాళ్ళ నిమిత్తము, వాళ్ళు చేసిన పాపం నిమిత్తము ఇక్కడ వెలపెట్టి ఎంత ఎక్కువగా పాప పరిహారార్థ పత్రాన్ని కొంటే వాళ్ళను పరలోకానికి నెట్టేయచ్చు అన్నమాట. ఆ విధమైన సిస్టము వాళ్ళు అనుసరించేటువంటి వారు. ఇలాంటి పద్ధతి అంతా కూడా జరుగుతున్నప్పుడు ఈ దాన ధర్మాలు, ఈ మంచి పనులు చేయడం ద్వారా రక్షణ వస్తుంది అని చెప్పి వారు ప్రకటిస్తున్నప్పుడు అప్పట్లో 1500 సంవత్సరాల్లో జరిగినటువంటి ఒక విషయం ఏంటనంటే, మార్టిన్ లూథర్ 15వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ అనేటువంటి ఆయన కీర్తన గ్రంథాన్ని చదవడం ప్రారంభించాడు. ఆయనకి లాటిన్ భాష తెలుసు. బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన చదువుతూ రోమాపత్రికకు వచ్చాడు. రోమాపత్రికలో ఈ మొదటి అధ్యాయం 17వ వచనం, ప్రాముఖ్యంగా 17వ వచనం ఆయనను పట్టుకుంది. నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకుతాడు. మనం చేసే మంచి పనులను బట్టి కాదు రక్షణ వచ్చేది, మనం చేసే దాన ధర్మాలను బట్టి, లేకుంటే మనం చేసేటువంటి నీతి క్రియలను బట్టి కాదు రక్షణ కలిగేది. కేవలం దేవుని కృప వల్ల మాత్రమే మనిషికి రక్షణ కలుగుతుంది అనే సత్యాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకోకముందు ఆయన ఏం చేశాడంటే, ఈ ఫాదర్గానే రోమన్ క్యాథలిక్లోనే కొంతకాలం పనిచేశాడు. ఆయన బైబిల్ చదవకముందు, రోమాపత్రిక చదవకముందు, ఈ దేవుని యొక్క వెలుగు ఆయనను తాకముందు ఆయన ఏం చేశాడనంటే, దాన్ని ఏమంటారంటే, ఆ సన్యాసులు ఉండేటువంటి సన్యాసత్వం, దాన్ని ఏమంటారు, మోనస్ట్రీ అంటారు కదా, ఆ దానిలో ఆయన సన్యాసత్వం తీసుకుని కొన్నాళ్ళు అక్కడ ఫాదర్గా పనిచేశాడు. పనిచేస్తూ ఈ రోమన్ క్యాథలిక్ అక్కడ ఒక టెంపుల్ ఉండేది, ఒక దేవాలయం ఉండేది. ఆ దేవాలయపు మెట్లు ఆయన ఎన్నోసార్లు మోకాళ్ళ మీద ఎక్కుతూ తన పాపాన్ని ఒప్పుకుంటూ క్షమించమని, నేను చేసే మంచి పనుల ద్వారా మాత్రమే నేను పరలోకాన్ని సంపాదించుకుంటాను, రక్షణ సంపాదించుకుంటానటువంటి ఆనవాయితీతో అతడు పనిచేస్తూ వచ్చాడు. ఒకనొక దినాన్న ఆయన రోమా పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఈ సన్నివేశాలన్నీ కూడా చూసిన తర్వాత, ఈ రోమా పత్రిక చదివినప్పుడు ఎప్పుడైతే ఈ వాక్యం ఆయన పట్టుకుందో, ఇవన్నీ కూడా అబద్ధం, ఇవన్నీ కూడా సత్యం కాదు, ఇవన్నీ వాక్యానికి విరుద్ధమైనటువంటి పనులు జరుగుతున్నాయి, కాబట్టి ఇది సత్యం కాదు అని చెప్పని ఆయన చేశాడనంటే, రోమన్ క్యాథలిక్ లేక పోపు యొక్క అధికారంలో బంధించబడినటువంటి బైబిల్ను బయటికి తీసుకుని రావాలి అనేటువంటి ప్రయత్నంతో ఆయన ఏం చేశాడనంటే, జర్మనీ భాషలోకి ఈ బైబిల్ను తర్జుమా చేయడం ప్రారంభించాడు. అంతేకాదు 95 సూత్రాలు రాసి దేవుని వాక్యానికి విరుద్ధంగా వాళ్ళు చేస్తున్న పనులన్నిటిని కూడా పోపు అధికారం కింద బంధించబడినటువంటి ఈ ఆచార పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కరెక్ట్ కాదు, ఇవన్నీ సత్యం కాదు. వాక్యం చెప్పే సత్యం ఏంటంటే, కేవలం యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా మాత్రమే ఒక వ్యక్తి రక్షింపబడతాడు, పరలోకానికి వెళ్తాడనే సత్యాన్ని 95 సూత్రాలు ఆయన రాసి ఆ దేవాలయం యొక్క తలుపుకు గోడలకు కొట్టేసి వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత ఈ మార్టిన్ లూథర్ ఎక్కడున్నాడో అని చెప్పని పోపు అలాగే మరికొంతమంది ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆయన వేరే ప్రాంతానికి పారిపోయి వెళ్ళిపోయి ఎక్కడో దాక్కుని బైబిల్ను జర్మనీ భాషలోకి తర్జుమా చేశాడు. కొత్త నిబంధన అనేక మందికి అందుబాటులోకి రావడానికి ఆయన ప్రయత్నం చేశాడు. దానిని ఏమంటారంటే, 1517వ సంవత్సరంలో అక్టోబర్ 31వ తారీఖున దానిని ఏమంటారంటే రీఫార్మేషన్ డే అని అంటారు, దిద్దుబాటు దినం. ఈ రోమన్ క్యాథలిక్ యొక్క చేతిలో బంధింపబడినటువంటి బైబిలు ఏం చేశారంటే, దానిని బయటికి తీసుకుని వచ్చి దాన్ని ప్రొటెక్ట్ చేశారు. ప్రొటెస్టెంట్లు ప్రారంభించబడ్డారు. ప్రొటెస్టెంట్లు అని అంటారు. ప్రొటెస్టెంట్లు అంటే తిరుగుబాటు చేయడం. ఏదైతే వాక్యానికి విరుద్ధమైనటువంటి పనులు జరుగుతున్నాయో దాని నుంచి విడుదల కలిగి చేయడానికి ప్రొటెస్టెంట్లు ప్రారంభించబడ్డారు. అప్పటి నుంచి రకరకాల సంఘాలు అప్పటి నుంచే ప్రారంభించబడ్డాయి. 15వ శతాబ్దం నుంచి అందుబాటులోనికి వచ్చాయి. అంతవరకు కూడా పోప్ అధికారంలో లేక రోమన్ క్యాథలిక్ అధికారంలో నడిపించబడేటువంటి ఆ సిస్టమ్ అంతా కూడా అర్థమయ్యింది, ప్రజలకు దాన్ని తెలుసుకున్నారు, సత్యం బయటకు వచ్చింది. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, కొన్ని ఆదరణ కూడికలకు వెళ్ళినప్పుడు లేక జ్ఞాపకార్థ కూడికలకు వెళ్ళినప్పుడు పాస్టర్లకు ఎవరికైనా ప్రార్థన ఇస్తే వాళ్ళు చేసే ప్రార్థన కూడా ఎలా ఉంటుందనంటే,
ప్రభువా, చనిపోయిన ఈయన ఆత్మకు, చనిపోయినటువంటి ఈ సహోదరి ఆత్మకు శాంతి కలుగు చేయమని ప్రార్థన చేస్తారు. మన రికమెండేషన్లు పనిచేయవు ఇక్కడ. ఎందుకనంటే చనిపోయిన ఆత్మ గురించి మనం రికమెండ్ చేయలేం. ఇదంతా సిస్టమ్ ఎలాంటిది? రోమన్ క్యాథలిక్ వాళ్ళు నేర్పించిన పద్ధతి. చనిపోయిన వాళ్ళ కోసం మనం ఎక్కడ దాన ధర్మాలు చేస్తే వాళ్ళ పరలోకానికి నెట్టవచ్చు. అది జరగదుగా. వాక్యంలో అలాంటి సిస్టమ్ లేదు. మన్నైనది వెనుకటి వలె మన్నైపోతుంది, దయచేసినటువంటి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవుడు నిర్ణయిస్తాడు. ఒకవేళ ప్రభువుని నమ్ముకుంటే ఇక్కడ నుంచి పరదైసుకు లేక దేవుని రాజ్యానికి వెళ్తాం. నమ్మకపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతుందని వాక్యం స్పష్టంగా చెప్తుంది. కానీ కొంతమంది చేసేటువంటి పని ఏంటంటే ఆత్మకు శాంతి కలుగు చేయండి అని చెప్పని ప్రార్థించడం, అది వాక్య సత్యానికి చాలా దూరమైనటువంటి మాట. మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని కొంతసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవిస్తాడు. ఈ వాక్యము ఎంత గొప్పదంటే థియోలాజికల్లో ఉన్నటువంటి ప్రతి సిద్ధాంతానికి కూడా ఈ మాట నుండే బయటికి వచ్చింది. ఈ వాక్యము ద్వారానే క్రిస్టియన్ థియాలజీ డెవలప్ చేయబడింది. విశ్వాసి తన విశ్వాస యాత్రలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా సరే ప్రతి పరిస్థితిలోనూ కూడా దేవుని వాక్యం మీద మాత్రమే ఆధారపడాలి అన్న సత్యాన్ని ఈ వాక్యం మనకి స్పష్టంగా చెప్తా ఉంది. హబక్కూకు గ్రంథానికి వెళ్దాం. ఒక్కసారి అక్కడే ప్రారంభించబడింది కాబట్టి ఆ వాక్యము దేవుడు అక్కడ తెలియచేయడానికి గల కారణం ఏంటో మనం చూద్దాం. హబక్కూకు చాప్టర్ 2 verse 4 నుంచి చదువుదాం. మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హబక్కూకు గ్రంథం పాత నిబంధన గ్రంథంలో 770వ పేజీలో ఉంటుంది. ఈ హబక్కూకు రాసినటువంటి గ్రంథంలో 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాం. చాప్టర్ 2 verse 4 నుంచి, వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతివంతుడు విశ్వాసం మూలమున బ్రతుకును. ఎవరు ఇక్కడ 2 కేటగిరీల మనుషులు కనబడతా ఉన్నారు. యథార్థవంతులు కానివారు, రెండవది నీతిమంతుడు. యథార్థవంతులు కానివారు, రెండవది నీతిమంతుడు. అయితే హబక్కూకు జీవించినటువంటి కాలంలో ఏం జరుగుతుందో ఒక్కసారి మనం ఈ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూస్తే గనక, హబక్కూకు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభువా, నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన ఎందుకు వినవు నువ్వు? నేను నీ దగ్గర మొర్ర పెడితే నా మొర్ర ఎందుకు ఆలకించవు నువ్వు? నా విన్నపాన్ని నువ్వు ఎందుకు అంగీకరించవు? మా చుట్టూ కూడా చాలా పాపం జరుగుతుంది మా సమాజంలో. ఈ పాపాన్ని నా కళ్ళారా ఎందుకు చూడనిస్తున్నావు నువ్వు? ఎంత పాపము, ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం మా సమాజంలో జరుగుతున్నప్పుడు నువ్వు చూస్తూ కూడా ఏం చేస్తున్నావు? ఈ జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గాన్ని నువ్వెందుకు అడ్డుకోవట్లేదు? ఎందుకు దీనిని ఆపు చేయట్లేదు? భయంకరమైన పాపం జరుగుతుంది, నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను దాని గురించి, కానీ నా ప్రార్థన కూడా నీవు వినట్లేదు అని చెప్పని హబక్కూకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో దేవుడు ప్రార్థనకు సమాధానం ఇవ్వడానికి బదులుగా అని ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడో కొన్ని వచనాలు చదువుదాం. 2వ వచనం నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. 1వ అధ్యాయం, హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుండి. యెహోవా, నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు? బలాత్కారం జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకై ఉన్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఓరకయే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయము, న్యాయము ఎన్నడును జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోయినది. అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయం ఉందుడి. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును, అలాగు జరిగినని ఒకడు మీకు తెలిపినను మీరతని నమ్మకిందురు. ఆలకించుడి, తమవి కావి ఉనికి పట్టులను ఆక్రమింపవలనని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు ఖర్దీలను నేను రేపుచున్నాను. దేవుడు ప్రార్థనకు సమాధానం ఇవ్వడానికి బదులుగా ఆయన చెప్తున్న మాట ఏంటనంటే, ఈ అక్రమం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, గొప్పవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అక్రమకారులు అందరూ కూడా బాగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ సమస్య ఏంటనంటే, హబక్కూకు గ్రంథంలో జరుగుతున్న విషయం ఏంటనంటే, బలాత్కారం చేసేటువంటి వారు, అన్యాయం చేసేటువంటి వారు, దోచుకునేటువంటి వారు డబ్బు సంపాదించుకుంటున్నారు, గొప్ప వాళ్ళు అవుతున్నారు. ఎవరిని దోచుకుంటున్నారు? నీతిమంతులను, యథార్థంగా జీవించేటువంటి వారిని, పేదవారిని వీళ్ళు అణచివేస్తూ వాళ్ళ దగ్గర దోచుకుంటూ అక్రమం చేస్తూ వాళ్ళు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. చాలా డబ్బు సంపాదించుకుంటున్నారు, పేరు గడించుకుంటున్నారు. ఇలాంటి అక్రమం జరుగుతున్నప్పుడు దేవా,
మా ప్రాంతాన్ని లేక మా యొక్క పరిస్థితిని ఒకసారి చూసి జ్ఞాపకం చేసుకుని మాకు న్యాయం తీర్చవా అని దేవునికి హబక్కూకు ప్రార్థన చేస్తే దేవుడిచ్చిన సమాధానం ఏంటనంటే, ప్రార్థనకు సమాధానం ఇవ్వలేదు. ఏమన్నాడంటే, నేను కల్దీలకు మిమ్మల్ని అప్పగిస్తానని చెప్పని దేవుడి సమాధానం ఇచ్చాడు. అదేంటి ప్రభువా, ఇప్పుడు అన్యాయం చేసే వాళ్ళు ఎవరు? యూదులే కదా. దోపిడీ చేసే వాళ్ళు ఎవరు? యూదులే కదా, మా వాళ్ళే కదా. మాలో ఉన్నటువంటి వారిని యూదులనే, పేదవారిని లేకుంటే బలహీనులను యూదులైన వారు దోచుకుంటున్నారు, గొప్పవారు అవుతున్నారు. కానీ ఇప్పుడు మా వాళ్ళు దోచుకుంటున్న పరిస్థితి జరుగుతున్నప్పుడు నీవు కల్దీలకు అప్పగిస్తే గనక వాళ్ళు మాకంటే చాలా ఘోరమైనటువంటి వారు, వాళ్ళు మాకంటే దుర్మార్గులు, మాకంటే చాలా దుష్టత్వం కలిగినటువంటి వారు. మాలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తీసివే ప్రభా, న్యాయం చేయమని అడిగితే నువ్వేంటి ప్రభా, నువ్వు కల్దీలకు అప్పగిస్తానంటావేంటి అని చెప్పని దేవునిని ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు దేవుడు అలా కల్దీలకు అప్పగిస్తాను అని చెప్పాడనంటే 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకును. ఇక్కడ 2 కేటగిరీలు మనుషులు ఉన్నారు. మొట్టమొదటిది ఏంటంటే వారు యథార్థ పరులు కారు, వారిలో యథార్థత లేదు. వారు ఏంటనంటే గర్విష్ఠులై ఉన్నారు, తమలో తామే అతిశయపడుతున్నారు. దాని అర్థం ఏంటనంటే తమ మీద తామే ఆధారపడుతున్నారు. నా బలం నాకు చాలు, నా ధనం నాకు చాలు, నాకున్న పలుకుబడి నాకు చాలు, ఎవరి అవసరత నాకు అవసరత లేదు అని చెప్పని గర్వముతో వాళ్ళు జీవిస్తున్నారు. యథార్థవంతులు కాకుండా ఎవరి సహాయం నాకు అవసరం లేదని చెప్పని వారు గర్వంగా బ్రతుకుతున్నారు. అయితే యథార్థవంతులైనటువంటి వారు నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. కాబట్టి ఇలాంటి యథార్థతను విడిచిపెట్టినటువంటి మీ మీదకి నేను ఎవరిని తీసుకొస్తానంటున్నాడు దేవుడు? కల్దీలకు అప్పగిస్తానని చెప్పని అంటున్నాడు. కాబట్టి యథార్థవంతులు కాని వారు ఏం చేస్తారంటే తమ మీద తాము ఆధారపడతారు, తమ గురించి తామే గొప్పగా మాట్లాడుకుంటారు, లేకుంటే ఎవరి మీద ఆధారపడరు, లేకుంటే వాళ్ళకున్న జ్ఞానం మీద వాళ్ళకున్న తెలివితేట మీద మాత్రమే ఆధారపడతారు. నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకును అనేటువంటి మాటను గురించి మనం ధ్యానం చేసే ముందు అక్కడ నీతిమంతుడు కనబడుతున్నాడు, రెండవది విశ్వాసము కనబడుతుంది, బ్రతకడం కనబడుతుంది. ఆ పదంలో నీతిమంతుడు, విశ్వాసము, బ్రతకడం, జీవించడం, ఈ 3 మాటలు మనకు కనబడుతున్నాయి. అయితే విశ్వాసము ద్వారా మాత్రమే నీతిమంతుడు జీవిస్తాడు. ఇప్పుడు నీతిమంతుడు విశ్వాసం మూలం బ్రతుకుతాడు అంటే దాని అర్థం ఏంటన్నమాట? విశ్వాసం అనేది ఒక మంత్రంలాగా అయిపోయింది ఈ నేటి దినాల్లో. ఎలాగనంటే నీవు విశ్వాసముతో ఈ మాట పలుకు, విశ్వాసం మీద ఆధారపడు, విశ్వాసం మీద నమ్మకం ఉంచు, విశ్వాసం మీద నీ యొక్క నమ్మకాన్ని పెట్టుకో అని చెప్పని విశ్వాసంతో నువ్వేది మాట్లాడినా సరే అది జరిగిపోతుంది అనేటువంటి మంత్రంలాగా జపించడానికి నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతుంది. నేను ఒకసారి ఒక ఫేస్బుక్లోనూ ఎక్కడో చూశాను, ఒక ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేస్తూ విశ్వాసముతో ఆమె వెళ్ళిందనంట, ఏటీఎం కార్డు పట్టుకుని వెళ్తే ఆమె కార్డులో బ్యాలెన్స్ ఏమీ లేదంట. డబ్బులు కావాలని చెప్పని విశ్వాసంతో పలికి ఏటీఎం మిషన్లో కార్డు పెట్టింది. నాకు డబ్బులు కావాలని అంటే టక్కన డబ్బులు వచ్చేసినట్టు ఈమె అకౌంట్లో పడిపోయినాయి అంట. అంటే విశ్వాసము అనేది ఎంత మంత్రంలా జపిస్తే పని జరిగిపోతుంది అన్న దాని గురించి ఈ నేటి సమాజంలో జరుగుతుంది. గమనించండి, విశ్వాసం మీద కాదు మనం ఆధారపడవలసింది, విశ్వాసము ద్వారా దేవుని మీద ఆధారపడాలి. మనం చేయాల్సింది ఏంటంటే విశ్వాసం మీద కాదు, మన విశ్వాసం మీద కాదు, విశ్వాసమును కలిగించేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆ విశ్వాసాన్ని ఇచ్చేది విశ్వాసమునకు కర్త ప్రభువు, ఆ విశ్వాసాన్ని కొనసాగించేది ఆయన. కాబట్టి విశ్వాసమునకు కర్త అయిన దేవుని మీద మనం ఆధారపడాలి. విశ్వాసము ద్వారా దేవుని వైపు చూడాలి. మనం విశ్వాసం మీద మాత్రమే కాదు. గమనించండి, లోకములో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కంటికి కనబడేటువంటి దానిని నమ్ముతారు, అంతే కదండి. కంటికి ఏదైతే కనబడుతుందో వాళ్ళ పరిస్థితులను మాత్రమే నమ్ముతారు. వాళ్ళు తమలో తాము వారి మాత్రమే ఆధారపడతారు. వారికి రుజువులు కావాలి, ఏదైతే జరుగుతుందో దానికి ఆధారం కావాలి. కానీ విశ్వాసం ఏంటి? విశ్వాసానికి ఆధారం అవసరం లేదు. లేని దానిని ఉన్నట్టుగా చూడగలిగినది. అంటే దేవుడు దీన్ని చేస్తాడు, దేవుడు దీన్ని జరిగిస్తాడు, దేవుడు దీనిని ఖచ్చితంగా నా జీవితంలో దీనిని అమలు చేస్తాడని చెప్పని విశ్వాసము ద్వారా దేవుని మీద ఆధారపడగలిగినంత నమ్మకాన్ని కలిగి ఉండడమే నిజమైన విశ్వాసం. దేవుని మీద మాత్రమే విశ్వాసం ఆధారపడుతుంది.
హబక్కు గ్రంథంలో మనం చదువుకుంటున్నప్పుడు హబక్కు కాలంలో జరుగుతున్నప్పుడు ఇలాంటి దోపిడీలు, ఇలాంటి హత్యలు, లేకుంటే ఇలాంటి దారుణమైన పరిస్థితులు జరుగుతున్నప్పుడు నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకుతాడని మాట్లాడుతూ 3వ అధ్యాయం 17వ వచనంలో విశ్వాసముతో హబక్కుకు పలికిన మాటలు చదువుదాం. చూడండి 3:17లో, హబక్కుకు 3:17లో హబక్కుకు పలికినటువంటి మాటలు చదువుదాం. అంజురపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు. ఇది కదా విశ్వాసం అంటే, కదండి. మనం అనుకున్నది జరగనప్పుడు, మన ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇవ్వనప్పుడు, అప్పుడే కదా విశ్వాసము బయలుపడేది. మనం అడిగిన వాటిని దేవుడు చేయనప్పుడు, మనం అడిగిన వాటికి దేవుడు సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నప్పుడు, అప్పుడు కదా మన విశ్వాసము తెలిసేది. అందుకనే ఇక్కడ మనం ఇంకా చదువుకుందాం 19వ వచనంలో, ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయను. అదండి విశ్వాసం అంటే. పరిస్థితులన్నీ మంచిగా ఉన్నప్పుడు విశ్వాసం చూపించడంలో గొప్పతనం ఏమీ లేదండి. పరిస్థితులన్నీ బాగానే సజావుగానే వెళ్ళిపోతున్నాయి. కానీ మనకు సమస్య వచ్చినప్పుడు మనం ప్రార్థించగా ఆ ప్రార్థనకు దేవుడు మౌనంగా ఉన్నప్పుడు కదా మన విశ్వాసం బయలుపడేది. అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, మనకు అనారోగ్యం వచ్చినప్పుడు అనారోగ్యముతో అలాగే దేవుడు సమాధానం ఇవ్వకోకుండా మౌనంగా ఉన్నప్పుడు, ఒక మాట ఏంటనంటే అనారోగ్యంలో కూడా దేవుడు మనకి తోడుగా ఉంటాడు అనే విశ్వాసముతో, నమ్మకముతో దేవుని వైపు చూడడమే నిజమైన విశ్వాసం. సమస్యలలో మన విశ్వాసము సరైనదా కాదా అనేది సమస్య వచ్చినప్పుడే మనకి తెలుస్తుంది, అంతే కదండి. విశ్వాసము ఎప్పుడు బయలుపరచబడుతుంది, ఎప్పుడు రుజువు చేయబడుతుంది, ఎప్పుడు మన విశ్వాసము సరైనదని ఎప్పుడు దానిని మనం నిర్ధారణ చేయాల్సి వస్తుందనంటే సమస్యలలో దేవుని వైపు చూసినప్పుడు మాత్రమే. సమస్యలలో దేవుని మీద మాత్రమే మనం ఆధారపడుతున్నామా, లేకుంటే మనకున్న పరిస్థితుల వైపు చూస్తూ మనకున్నటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెతుక్కోవడం కొరకు వెళుతున్నామా అన్నది మన విశ్వాసము ఎలాంటిదో అప్పుడే బయలుపరచబడుతుంది. కీర్తన గ్రంథం 37వ కీర్తన 7వ వచనం, Psalm 37:7లో, Psalm 37:7లో ఇలా వ్రాయబడింది. చదువుదాం చూడండి. కీర్తన గ్రంథము 37వ కీర్తన 7వ వచనాన్ని చదువుతున్నాను. 37వ కీర్తన 7వ వచనం, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమున వర్ధిల్లు వాని చూసి వ్యసన పడకము, దురాలోచనలు నేర్చుకుని వాని చూచి వ్యసన పడకము. ఇక్కడ 2 రకాలైన మనుషులు కనబడుతున్నారు. మొట్టమొదటిగా తన మార్గమున వర్ధిల్లువాడు, రెండవది దురాలోచనలు నెరవేర్చుకునేటువంటి వాడు. అందరి జీవితాలు, అందరి కుటుంబాలు బాగానే ఉన్నాయి, కానీ నా మార్గంలో, నా కుటుంబంలో చీకటి అలుముకుంది అని అనుకున్నప్పుడు భక్తిహీనులు, లేకుంటే తమ మార్గములలో వర్ధిల్లుతూ అక్రమం చేస్తూ, అన్యాయం చేస్తూ, లేకుంటే చెడ్డదారిలో నడుస్తూ వారి కుటుంబాలు బాగానే వర్ధిల్లుతున్నప్పుడు అలాంటి వాళ్ళని చూసి నీవు వ్యసన పడకము, దేవుని ఎదుట నువ్వు మౌనంగా ఉండు, దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూసి వ్యసన పడకమని వాక్యం చెప్తుంది. అంటే వాళ్ళకున్నటువంటి చెడ్డ ఆలోచనలన్నీ కూడా వాళ్ళు నెరవేర్చుకుంటూ, వారి కోరికలు తీర్చుకుంటూ జీవితంలో ఇదే జీవితం అని చెప్పి ఎంజాయ్ చేస్తున్న వారిని చూసి నువ్వు వ్యసన పడవద్దు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని ఎదుట మౌనంగా ఉండు, విశ్వాసముతో కనిపెట్టు. అప్పుడే కదా మన విశ్వాసము బయలుపరచబడేది. సమస్యలు మన మీదకు వచ్చి మన చుట్టూ దారులన్నీ కూడా మూసివేయబడి ఇక ఏ దారి కూడా మనం వెళ్ళడానికి మార్గం లేక అంత కూడా క్లోజ్ అయిపోయినప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు విశ్వాసముతో దేవుని వైపు చూడాలి. అప్పుడే దేవుని మీద మనం ఆధారపడాలి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 10వ వచనం, ఐజయా 50:10 చదువుదాం. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు. మన మార్గాల మీద చీకటి అలుముకున్నప్పుడు మన జీవితాలలో మన జీవితంలో అన్ని సమయాల్లో కూడా, అంటే అన్ని సమయాల్లో మనకి వెలుగే ఉంటుందని వాక్యం చెప్పట్లా. అప్పుడప్పుడు మనకేమవుతుంది? పొన్నము లాంటి, వెన్నెల లాంటి జీవితం ఉంటుంది, అమావాస్య లాంటి
చీకటి రాత్రులు, చీకటి గడియలు కూడా మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. పున్నమ లాంటి, వెన్నెల లాంటి జీవితం మన ముందు ఉన్నప్పుడు మనము విశ్వాసానికి పనేమి ఉండదు. అక్కడ విశ్వాసానికి ఏమీ అవసరమేమి ఉండదు. కానీ చీకటి లాంటి, అమావాస్య లాంటి గడియలు మనకు వచ్చినప్పుడు అప్పుడే కదా విశ్వాసానికి పని ఉండేది. అక్కడ వాక్యం చెప్పే సత్యం ఏంటంటే, వెలుగు లేకయే చీకటిలో నడిచేవాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని ఏం చేయాలి? నమ్ముకోవాలి. అలాంటి సందర్భంలోనే కదా చీకటి అలుముకున్నప్పుడు, అంత చీకటి అలుముకున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది నిజంగా మనకు విశ్వాసం ఉందా లేదా అనేది. మన చుట్టూ పరిస్థితులు మనను హేళన చేసి, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు గట్టిగా ఉన్నప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు, వ్యతిరేకంగా ఉన్నప్పుడు మన విశ్వాస జీవితంలో దేవుని మీద ఆనుకుంటే గనక, మనము నిజంగా స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉంటే గనక, ఇలాంటి పరిస్థితులు, అమావాస్య లాంటి చీకటి గడియలు మనకు వచ్చినప్పటికీ కూడా, మన కుటుంబాల్లో చీకటి అలుముకున్నప్పటికీ కూడా మనం భయపడం. నిజంగా దేవుని మీద మనకు విశ్వాసం ఉంటే. రోగం తగ్గింది కాబట్టి సంతోషం కాదు, ఆ రోగంలో నీతో పాటు దేవుడు కూడా ఉన్నాడు అన్న దానిని బట్టి మనం ఏం చేయాలి? సంతోషించాలి. కాబట్టి అన్ని సందర్భాల్లో దేవుడు పదే పదే ఏమంటాడనంటే, మౌనంగా ఉండి దేవుని నమ్ముకో అంటాడు ఆయన. నీవు వేచి ఉండు, ఆయన ఇచ్చే సమాధానం కొరకు, ఆయన చేసేటువంటి కార్యం కొరకు మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టమని దేవుని వాక్యం చెప్తా ఉంది. 30:15 ఐజియా 30:15 ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఓరకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఓరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. ఓరకుండి అని ఏం చేయాలి? మనం నమ్ముకోవాలి. విశ్వాసానికి వ్యతిరేక పదం ఏంటి? విశ్వాసానికి వ్యతిరేక పదం భయం. విశ్వాసం లేదని అంటే మనలో ఏమొచ్చిందనమాట? భయం వచ్చింది. మనం భయపడుతున్నామంటే ఏమి లేదు, మనలో లేదు. ఏది చూసినా, ఏది కలిగినా మనలో భయం వస్తుందని అంటే ఒక విషయం ఏంటంటే దేవుని మీద మనకి నమ్మకం లేదంతే. సింపుల్. ప్రతి చిన్నదానికి ప్రతి వాళ్ళు భయపడతారు. కొంతమంది చూస్తే అసలు ప్రతి చిన్నదానికి అనమాట. ఒకటి గమనించాలి, మనం రక్షింపబడ్డాము. ప్రభు తన ప్రాణాన్ని పెట్టి మనల్ని ఏం చేశాడు? బ్రతికించి రక్షించాడు కదా. ఆయన హస్తంలోకి తీసుకున్నాడు. సాతాను చేతిలో బందీలుగా ఉన్న మనలను దేవుడు తన ప్రాణం ఇచ్చి క్రయధనముగా తన వెల చెల్లించి మనను సాతాను చేతిలోంచి మనకు విడుదల కలిగ చేసి స్వేచ్ఛనిచ్చాడు. ఇప్పుడు దేవుని చేతిలోకి వచ్చాం మనం. ఆయన చేతిలో నుంచి లాక్కోగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఆయన చేతిలో నుంచి దాటి, లేకుంటే ఆయనని దాటి మనకు వచ్చి హాని చేసే శక్తి ఏదైనా ఉందా? లేకపోతే దేవుని అనుమతి లేకుండా మన మీద ఏదైనా దాడి చేయడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆలోచించండి. ఇప్పుడు ప్రాణం ఇచ్చిన దేవుడు మన మీదకి ఎలాంటి సమస్య వచ్చినా ఆయన తెలియకుండా మన జీవితంలో ఏదైనా జరుగుతుందా? జరగదుగా. కాబట్టి అది జరుగుతుంది అని అంటే గమనించాలి, సంథింగ్ దేవుడు ఏదో మనకి నేర్పించడానికో, లేకుంటే దేవుడు ఎందుకో మన జీవితంలో దాన్ని అనుమతించాడు, అంగీకరించాడు. కాబట్టి మనం భయపడాల్సింది దేవునికి తప్ప సమస్యకు కాదు. మనం భయపడాల్సింది దేవుని మీద నమ్మకం పెట్టుకోవడం తప్ప కానీ సమస్యను చూసి భయపడడం కాదు. భయపడుతున్నామంటే అసలు మనలో విశ్వాసమే లేదు. అయ్యో నాకేదో అయిపోతుంది, నాకేదో జరిగిపోతుంది అనేటువంటి భయం మనలో ఉన్నదంటే మనకి విశ్వాసం లేదు. భయం వచ్చిందంటే మనం దేవుని వాగ్దానాలను నమ్మట్లేదు. దేవుడు అన్నాడు, నా మాట మీద నమ్మకం ఉంచు, నేను వాగ్దానం చేశాను. దేవుడు ఏమన్నాడంటే భయపడకము. కొంతమంది బైబిల్ పండితులు ఏమని చెప్తారంటే 365 సార్లు బైబిల్లో భయపడకము నేను నీకు తోడుగా ఉన్నాననే మాటను వాగ్దానం చేశాడు. ఇప్పుడు ప్రతిరోజు కూడా దేవుడు భయపడవద్దు అని చెప్తున్నప్పుడు మనం భయపడుతున్నామంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసం నుంచి బయటికి వచ్చేసాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదని చెప్పాడు దేవుడు. అంతేకాదు గాలివాన చేత కొట్టబడుచున్నట్లయితే నీలాంజనములతో నిన్ను కడతాను అని చెప్పని దేవుడు వాగ్దానం చేశాడు. అనేది ఆయన నెరవేరుస్తానని చెప్పని అన్నాడు. కాబట్టి ఎన్ని వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని మనం నమ్మి విశ్వాసం ఉంచి ప్రభువా వాగ్దానాన్ని పట్టుకుని మనం ప్రార్థన చేయడానికి బదులుగా మనం భయపడుతున్నట్లయితే విశ్వాసం మనలో లేదు. విశ్వాసం లేకపోతే మనము విశ్వాసము ద్వారా నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడు? విశ్వాసం ద్వారా బ్రతుకుతాడు. విశ్వాసం లేదేనంటే మన విశ్వాసంలో దేవునికి దూరం అయ్యాం. దేవుడు ఏమన్నాడు? నీవు నా కుమారుడవు, నీవే నా స్వాస్థ్యం అంటుంటే అవి మనకేమీ గుర్తుకు రావు సమస్య వచ్చినప్పుడు.
నా సొత్తైన ప్రజలు అన్నాడు కదండి దేవుడు. తన సొత్తుగా చేసుకున్నాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. మనం గతంలో ధ్యానం చేసాం. బైబిల్ లేనటువంటి కాలంలో దేవుని వాక్య సత్యము పూర్తిగా అవగాహన లేనటువంటి సమాజంలో బ్రతుకుతున్నప్పుడు నోవహు దేవుని మీద విశ్వాసం ఉంచాడుగా, నోవహు దేవుని నమ్ముకున్నాడుగా. ఒక్కసారి వచ్చి దేవుడి కనబడి ఓడ కట్టమని చెప్పి వెళ్ళిపోయాడు. వర్షం వస్తుంది నిర్మించమని చెప్పి వెళ్ళిపోయాడు. మరలా ఇప్పుడు వచ్చాడు దేవుడు 120 సంవత్సరాల తర్వాత. ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా దేవుడు ఆయన కనబడలేదు, ఒక్క మాట కూడా లేదు. ఆయన దగ్గర బైబిల్ కూడా లేదు, ఎవరు చెప్పేవారు కూడా లేరు. సమాజం కూడా పూర్తిగా పతనమైపోయింది, వివాహ వ్యవస్థ పూర్తిగా పాడైపోయింది. అలాంటి సమాజంలో బ్రతుకుతున్నటువంటి నోవహు పూర్తిగా దేవుని మీద విశ్వాసం ఉంచాడు, నమ్మకం ఉంచాడు. అబ్రహాము, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పానంటే రమ్మనంటే బయలుదేరి వచ్చేసాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు, ఎక్కడుండాలో కూడా తెలియదండి. బయలుదేరి వచ్చేసాడంటే మొత్తం అందరిని తీసుకుని. అలాంటి పరిస్థితులలో మోషే కానివ్వండి, లేకుంటే అబ్రహాము కానివ్వండి, నోవహు కానివ్వండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయానికి వెళ్తే విశ్వాస వీరుల జాబితా కనబడుతుంది. ఇంచుమించు 32 మంది అక్కడ విశ్వాస వీరుల పట్టిక మనకు కనబడుతుంది. వాళ్ళందరూ కూడా విశ్వాసంలో దేవుని మీద ఆధారపడిన వాళ్ళే కదా. కాబట్టి మనం గమనించవలసింది ఏంటనంటే, మనకి క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు, మనం అనుకున్న దానికి మన ముందు వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు, మనం అనుకున్న పరిస్థితులకు మనము ప్రతికూలమైన పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు, మన కుటుంబంలో చీకటి అలుముకున్నప్పుడు, వెలుగు లేకుండా ఉన్నప్పుడు, మన ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నప్పుడు, అప్పుడే కదా విశ్వాసం కావాలి, అప్పుడే కదా దేవుని మీద మనం ఆనుకోవాలి. విశ్వాసము పరీక్షలలో ఏం చేస్తుంది? నిలబడుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1 Peter chapter 1 verse 7 చదువుదాం. 1 Peter chapter 1 verse 7 చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని వాక్య భాగంలో చదువుదాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును ఘనతయు మహిమయు కలుగుటకు కారణమగును. ఇప్పుడు ఇక్కడ బంగారము కనబడుతుంది, రెండవది విశ్వాసము కనబడుతుంది. ఇప్పుడు బంగారాన్ని ఏం చేస్తారు? మీరు ఎప్పుడైనా పాత బంగారం ఇచ్చి కొత్త బంగారం కొన్నారా? ఎప్పుడైనా పాత బంగారం ఇది ఇచ్చేసి కొత్త బంగారం కొనేటప్పుడు షాపుకి వెళ్ళగానే వాళ్ళు ఏం చేస్తారు? మంచిదని చెప్పని తూకం వేసి దానికి ఎంత వెల వస్తుంది ఇచ్చేస్తాడా? కొంతమంది ఏం చేస్తారంటే అగ్నిలో వేస్తారు కదా. కొంతమంది గీటి రాయి ఉంటుంది కదా, దానికి గీసి అది ఒరిజినలా కాదా చెక్ చేసుకుని అగ్నిలో వేస్తే అది ఒరిజినల్ బంగారం అయితే ఏమవుతుందని అంటే అది ఏమాత్రం కూడా వెయిట్ తగ్గదు, అది నశించిపోదు. నిజమైన బంగారం అయితే కనుక హీట్ని తట్టుకుంటుంది, 1 గ్రాము కూడా తగ్గదు, అలాగే ఉంటుంది. కానీ అది ఒరిజినల్ కాకపోతే హీట్ చేసినప్పుడు అది ఏమవుతుంది? అందులో కరిగిపోతుంది. అలాగే బంగారము, విశ్వాసము. ఇప్పుడు బంగారము స్వచ్ఛమైనదైతే అగ్నిని ఎలాగైతే తట్టుకుంటుందో మీ విశ్వాసము బంగారం కంటే అమూల్యమైనది అంటున్నాడు కదా. అమూల్యమైన మీ విశ్వాసము, బంగారం కంటే విలువైంది మీ విశ్వాసము. మీ విశ్వాసము దేని చేత పరీక్షింపబడుతుంది? అగ్ని చేత, అంటే పరీక్షల చేత, శ్రమల చేత, శోధనల చేత, చీకటి చేత, లేకుంటే ప్రార్థనలకు సమాధానం రాకపోవడం చేత, వ్యాధుల చేత, పరిస్థితుల చేత మన విశ్వాసము పరీక్షింపబడుతున్నప్పుడు అది నిలిచి ఉంటే గనక యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఘనత, మెప్పు, మహిమ కలగడానికి మన విశ్వాసము కారణమవుతుంది. దేవుని మీద మనం పెట్టుకున్న నమ్మకం. నశించిపోయేటువంటి సువర్ణము ఎలాగైతే అగ్ని చేత పరీక్షింపబడుతుందో మన విశ్వాసానికి కూడా పరీక్ష ఏర్పడినప్పుడు అది పరీక్షలలో తట్టుకుంటే గనక మనకు వచ్చే సమస్యల్లో, శోధనలో, హింసలు, అవమానాలు, మన విశ్వాసం కొట్టబడుతున్నప్పుడు ప్రభు కోసం ఆ విశ్వాసంలో స్థిరంగా నిలబడినప్పుడు, పరీక్షలు ఎదిరినప్పుడు నిలబడినప్పుడు మాత్రమే అది స్థిరమైన విశ్వాసం. హబక్కుకు అంటున్నాడు కదా, అంజూరపు చెట్లు పూయకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, ఇదంతా వ్యతిరేకంగానే తనకు జరుగుతుంది, అనుకున్న దానికన్నా వ్యతిరేకంగానే జరుగుతుంది. అయినా కానీ దేవుని మీద హబక్కుకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. నిజమైన విశ్వాసం ఏం చేస్తుందంటే పరీక్షల్లో గెలవడానికి స్థిరంగా దేవుని మీద ఆధారపడుతుంది. రెండవది ఏంటనంటే విశ్వాసం అని అంటే దేవుడు ఏదో చేస్తాడనో లేకుంటే దేవుడు ఏదో జరిగిస్తాడనో కాదు.
ఊరకనే దేవుని ఏం చేస్తుంది? విశ్వాసం నమ్ముతుంది ఊరకనే. చూడండి, మనము యోబు గ్రంథం మనం చదువుకున్నట్లయితే యోబు గ్రంథంలో దేవదూతలందరూ కూడా దేవుని సముఖమునకు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు కూడా సాతాను కూడా వచ్చాడు. అప్పుడు దేవుడే సాతానుతో మాట్లాడాడు. సాతాను వచ్చి నేను యోబుని శోధిస్తానని అడగల. దేవుడే అడిగాడు, నా భక్తుడైనటువంటి యోబుని చూసావా? యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించిన వాడు అని చెప్పానంటే సాతాను ఏమన్నాడు? నువ్వన్నీ ఇచ్చావు కాబట్టి నిన్ను ఆరాధిస్తున్నాడు, పూజిస్తున్నాడు, నిన్ను విశ్వాసంతో నమ్ముతున్నాడు. నువ్వన్నీ తీసే, నీ ముఖం మీద ఏం చేస్తాడు? నిన్ను విసర్జించి దేవుడు ఎవరో తెలియదని దూషించి వెళ్ళిపోతాడు అని చెప్పానంటే సరే నీకు అనుమతి ఇచ్చానని చెప్పని అని అంటున్నప్పుడు అక్కడ ఒక మాట చదువుదాం. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట, మంచి మాట, విశ్వాసానికి ఉండవలసినటువంటి ఒక మంచి మాట అక్కడ మనం చదువుకుంటాం. 9వ వచనం, వాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అని అడుగగా అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గల వాడైనా. సాతాను అంటున్నాడు, ఊరికి నేను నమ్మేశాడు అనుకుంటున్నావా? నువ్వేదో చేసావు కాబట్టి, నువ్వు ఆయనకి ఆశీర్వాదం ఇచ్చావు కాబట్టి, ఆస్తి అంతస్తు ఇచ్చావు కాబట్టి, అతనికి గౌరవము కావలసిన అన్ని కూడా నువ్వు ఇచ్చావు కాబట్టే నిన్ను నమ్ముకుంటున్నాడు. నువ్వు కనుక అవన్నీ తీసేస్తే నిన్నేం చేస్తాడు? వదిలేస్తాడు, నిన్ను దూషిస్తాడు అని చెప్పని సాతాను మాట్లాడుతున్నప్పుడు దేవుడు అన్నాడు, సెలవిచ్చాడు సాతానుకు. మరలా తిరిగి సాతాను వచ్చి దేవుని దగ్గర రిపోర్ట్ ఇస్తున్నాడు, నేను సాతానుని ఏం చేశాను? శోధించాను, కానీ యోబు ఏ విషయంలోనూ కూడా తప్పు చేయలేదు, ఏ విషయంలో కూడా అన్యాయం చేయలేదు. చూడండి, మనము చదువుకున్నట్లయితే 22వ వచనం, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. ఒక్కరోజునే 10 మంది పిల్లలు చనిపోయారు, తనకున్న ఆస్తి అంతా పోయింది, తనకున్న కలిగినవన్నీ కూడా పోగొట్టుకున్నాడు. కానీ దేవుడు అన్యాయం చేశాడని కానీ, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడని కానీ, దేవుడు ఎంత ద్రోహం చేశాడని కానీ ఏమాత్రం యోబు మాట్లాడలేదు. ఊరకనే నమ్మాడంతే. దేవుడు ఇస్తేనే నమ్మడం అండి, అది సరైన విశ్వాసం అంటారా? దేవుడు ఏదో ఇస్తాడు, దేవుడు నాకేదో మేలు చేస్తాడు, చేయకపోయినా సరే మనం ఏం చేయాలి? ప్రభువును నమ్మాలి. ఆయన జరిగించినా జరిగించకపోయినా, మనకు మేలు చేసినా చేయకపోయినా, మన జీవితాలలో ప్రతికూల పరిస్థితులు కూడా దేవుడు అనుమతించినప్పటికీ కూడా, క్లిష్టమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ కూడా మనం దేవుని నందు ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఊరకనే నమ్మాలి, ఊరకనే ప్రభునందు విశ్వాసం ఉంచాలి. నిజమైన విశ్వాసం ఏం చేస్తుందంటే ఆయనను ఊరకనే నమ్ముతుంది. ఆయన చేసినా చేయకపోయినా దేవుని మీదనే ఆధారపడుతుంది. కాబట్టి నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? విశ్వాసం మూలం. ఎలాంటి విశ్వాసం? ప్రతికూల పరిస్థితులు ఉన్నా, పరిస్థితులు తారుమారుగా ఉన్నా, ఎలాంటి వ్యతిరేకతలు మన ముందు ఉన్నా సరే దేవుని మీదనే ఆధారపడేది, దేవుని మీద మాత్రమే విశ్వాసం ఉంచేది నిజమైన విశ్వాసం. నీతిమంతుడు అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే, నీతిమంతులుగా మనం ఎలా తీర్చబడ్డాం అంటే, నీతిమంతుడు అంటే అర్థం ఏంటంటే పాపం లేనివాడని కాదు, పాపం చేయలేదని కాదు, పాపం చేసిన వాళ్ళమే, పాపంలో బ్రతికిన వాళ్ళమే. ఒక మాట చదువుదాం చూడండి, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, రోమన్స్ చాప్టర్ 5 verse 1 చదువుదాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగింది. మనము నీతిమంతులుగా ఏం చేయబడ్డాం? తీర్చబడ్డాం. అంటే దేవుడు తీర్పు తీర్చాడు. మనము పాపులము, పాపం చేసిన వాళ్ళము, పాపంలో బ్రతుకుతున్న వాళ్ళం. అలాంటి మనలను, అలాంటి అవిధేయతలో బ్రతుకుతున్నటువంటి మనలను, ఇది మనకు అర్థం కావాలనంటే కోర్ట్ లాంగ్వేజ్లో మనం మాట్లాడుకుంటే, జడ్జిగా తండ్రిని దేవుడు కూర్చున్నాడు, బోనులో పాపం చేసిన మనం నిలబడ్డాం, మన కేసులన్నీ కూడా రుజువైపోయినాయి, మనకి శిక్ష పడింది. కాబట్టి దాని ప్రకారము మనకి పెనాల్టీ వేశారు, ఉరి శిక్ష పడింది. తండ్రి అనే దేవుడు మనం చేసిన ప్రతి పాపమునకు ఉగ్రత చూపిస్తూ కోపాన్ని చూపిస్తున్నాడు. మన కేసులన్నీ రుజువైపోయినాయి. మన పక్షాన వాదించేటువంటి లాయర్ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వచ్చి, అయ్యా
వాళ్ళకి పడినటువంటి ఉరిశిక్ష ఏదైతే ఉందో, వారికి కట్టాల్సిన పెనాల్టీ ఏదైతే ఉందో, వారి చెల్లించాల్సిన అపరాధ రుసుము ఏదైతే ఉందో అది నేను కడతాను, నా ఖాతాలో వేయండి అని చెప్పని తండ్రి అయిన దేవునికి మన పక్షాన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఉత్తరవాదిగా, మన లాయర్గా, మన అడ్వకేట్గా ఆయన నిలబడి మన దోషాన్నంతటిని ఆయన మీద తీసుకున్నాడు, మన అపరాధాన్నంతటిని కూడా ఆయన మీద వేసుకున్నాడు. మనం కట్టాల్సినటువంటి క్రయధనం అంతటిని కూడా సిలువలో ప్రభు ఏం చేశాడు? చెల్లించేసి మనకు తీర్పు తీర్చాడు. ఏమని చెప్పి ఇక్కడ చూడండి, మనము నీతిమంతులుగా తీర్చబడి, తీర్పు తీర్చబడ్డది మనకి. ఏమని? నీతిమంతుడు ఎన్నడూ పాపము చేయని వ్యక్తి అన్నట్టుగా దేవుడు మనకేం చేశాడు? ముద్ర వేశాడు, తీర్పు తీర్చాడు. ఆ నీతిమంతులుగా తీర్చబడిన మనము ఎలా బ్రతకాలంటే విశ్వాసమును బట్టి మాత్రమే మనం బ్రతకాలి. విశ్వాసము ద్వారా, విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి, విశ్వాసము ద్వారా దేవుని మీద నమ్మకం ఉంచి దేవుడు చేసేటువంటి కార్యాల కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉండాలి. అందుకనే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే నీతిమంతుడు విశ్వాసం మూలమున బ్రతుకుతాడు, జీవిస్తాడు. ఆలోచించేద్దాం. మన జీవితంలో ఒకవేళ ఏదైనా ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నామేమో. నాకు తెలియదు మీ కుటుంబాల్లో, వ్యక్తిగతంగా మీ కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితి గుండా మీరు వెళ్తున్నారో నాకైతే తెలియదు. కానీ దేవుని వాక్యం మనను హెచ్చరిక చేసేది, బలపరిచేది ఏంటనంటే నిజంగా మన విశ్వాసము సరైనదైనట్లయితే, మన విశ్వాసము పరీక్షింపబడుతున్నప్పుడు, బంగారం ఎలాగైతే అగ్నిచేత పరీక్షింపబడుతుందో అలాంటి అగ్నిచేత పరీక్షింపబడినప్పుడే కదా అది మెరవడానికి, షైనింగ్ రావడానికి అవకాశం ఉంది. అమూల్యమైన మన విశ్వాసము శ్రమల చేత, శోధనల చేత, వ్యాధుల చేత, సమస్యల చేత, నిందల చేత, మన కుటుంబంలో అమావాస్య లాంటి చీకటి గడియలు మన ముందు ఉన్నప్పుడు మనము దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచాలి. దేవుని మీద మాత్రమే మనం ఆనుకోవాలి. ప్రభువా, నువ్వు నన్ను రక్షించావు, నువ్వు నన్ను బ్రతికించావు, నువ్వు నన్ను పాపము నుండి విడిపించి నీతిమంతునిగా నన్ను తీర్పు తీర్చావు, కాబట్టి నీ చిత్తం నీవెలా జరిగిస్తావో అలా జరిగించు ప్రభువా అని చెప్పని దేవుని వైపే మనం చూడాలి. అప్పుడు మాత్రమే దేవుని కార్యాలు మన జీవితాల్లో అనుభవించగలుగుతాం. నేను ఒక ధైర్యమైన మాట ఇక్కడ చెప్తాను. ఎలాగంటే మనకు అన్ని వ్యతిరేకత, ప్రతికూల పరిస్థితులు, సమస్యలు గుండా మనం వెళ్తున్నప్పుడు ఒక మాట ఏంటనంటే మన ఒంటరి వాళ్ళం కాదు, ప్రభు మనతో కూడా ఉన్నాడు. మనం ఒక్కలమే వెళ్ళట్లేదు. అనుకోవచ్చు మనకంతా ప్రతికూలత జరుగుతుంది, మనం అనుకున్న ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇవ్వట్లేదు అని అనుకోవచ్చు. కానీ అదే సందర్భంలో దేవుడు మన పక్కనే ఉన్నాడు. మళ్ళీ ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు, చెయ్యి విడివడు. ఆయన ప్రతి క్షణం మనతో ఉంటాడండి. ప్రాణం ఇచ్చిన దేవుడు మన సమస్యలలో మనకు తోడుగా ఉండడం పెద్ద సమస్య కాదు. మన సమస్యల నుండి బయటికి తీసుకుని రావడానికి పెద్ద సమస్య కానే కాదండి. తెస్తాడు. అయితే మనకేదో నేర్పించడానికి, దేవుడు ఏదో మనకి అనుభవాన్ని నడిపించడానికి, మనకేదో ప్రభు బోధించడానికి అనుమతించాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టడు, దేవుడు మనతో ఉంటాడు. విడివడైనా నిన్ను విడివను, ఎడబాయను, భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని చెప్పినవాడు. భయపడుతున్నామంటే మనలో విశ్వాసం లేదు. విశ్వాసముతో మనకు తోడుగా ఉన్న దేవుని వైపు చూద్దాం, మనకు తోడుగా ఉన్న దేవుని మీద నమ్మకం ఉంచుదాం. మన విశ్వాసం పరీక్షింపబడుతుందేమో, ఆ పరీక్షకు నిలిచినదైనట్లయితే దేవుడు మనకి ఘనత, మెప్పు, యోగ్యతను, దేవుని యొక్క గొప్ప మహిమను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు దేవుని రాకడలో. అంతేకాదు మనము శోధింపబడిన తర్వాత యోబు అంటాడు, నేను సువర్ణం వలె మారుదును. అంటే ప్రతి శోధన వెనుక, ప్రతి ఒక్క ఆపద వెనుక, ప్రతి కష్టం వెనుక దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని ఉంచుతాడు. దాని కొరకు మనము చూద్దాం, దేవుని వైపు చూద్దాం, దేవుని మీదనే ఆధారపడదాం, దేవుని కృప కొరకు మనం వేడుకుందాం. ఒకవేళ క్లిష్టమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు నిరాశ చెందవద్దు, ఏదో జరిగిపోతుందని చెప్పని భయపడొద్దు, దిగులు చెందొద్దు. మనకు సహాయం చేయగలిగిన విశ్వాసమునకు కర్తైన దేవుని మనం అడగవలసింది ఏంటంటే, ప్రభువా, ఈ పరిస్థితులలో నాకు నిన్ను నమ్మగలిగిన, నీపై ఆధారపడగలిగినంత విశ్వాసం నాలో లేదు, పరిస్థితులకు నేను భయపడుతున్నాను. నీ విశ్వాసం నాకు కర్తవు కదా, విశ్వాసాన్ని ఇస్తావు కదా, విశ్వాసాన్ని కొనసాగిస్తావు కదా, నా విశ్వాసాన్ని వృద్ధి చేయి ప్రభువా. ఈ పరిస్థితులలో నిన్ను పూర్తిగా నమ్ముకోగలిగిన విశ్వాసపు స్థాయి పెంచు ప్రభు అని చెప్పని మన విశ్వాసపు స్థాయి పెంచమని ప్రభుని ప్రార్థిద్దాం. సమస్యల వైపు చూసి భయపడొద్దు, సమస్యల వైపు చూసి మనము దుఃఖంతో, వేదనతో ఉండొద్దు. ఆ విశ్వాసము ద్వారా దేవుని మీద ఆధారపడుతూ, ప్రభా నా విశ్వాసాన్ని ఇంకా బలపరచు, ఈ పరిస్థితులలో నేను ధైర్యంగా ఉండగలిగినట్లుగా, ధైర్యంతో ఎదుర్కోగలిగినటువంటి విశ్వాసపు స్థాయిని నాకు ఇమ్మని
ప్రభువుని అడుగుదాం. దేవుడు ఇస్తాడు. విశ్వాసం అనే ఒక కర్తయు, అంతేకాదు దానిని ఆయన కొనసాగించగలడు. ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ కూడా ఆయన తప్పకుండా గమ్యానికి చేర్చగలడు. మనము చేరాల్సినటువంటి గమ్యానికి దేవుడు చేర్చి మనకి విజయాన్ని ఇవ్వగలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన మీద ఆధారపడదాం. నీతిమంతుడు విశ్వాసం మూలమున బ్రతుకుతాడు, జీవిస్తాడు. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవిస్తాడు. మీ వ్యక్తిగత జీవితంలో లేక మీ కుటుంబ జీవితాల్లో ఏదైనా సమస్యలు, తీరని సమస్యలు, పరిష్కరించబడినటువంటి సమస్యలు, ఇక మా వల్ల కాదు, చేతులు దాటిపోయినాయి అనుకున్నటువంటి పరిస్థితులు ఏవైనా ఉంటే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను ఆదుకుంటాను అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గర చెప్దాం. ప్రభా, నా విశ్వాసాన్ని ఇంకా వృద్ధి చేయండి ప్రభా. పరిస్థితులను చూసి నేను భయపడుతున్నాను. ఏం జరుగుతుందో, ఏమైపోతుందో, ఏం సంభవిస్తుందో, నా భవిష్యత్తు ఏంటో, నా బిడ్డల భవిష్యత్తు ఏంటో, లేక నా కుటుంబ పరిస్థితి ఏంటో, ఇలాంటి చీకటి లాంటి పరిస్థితులు నా కుటుంబంలో అలుముకున్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అని అనుకుంటున్నప్పుడు ప్రభువుని మనం అడగాల్సింది ఏంటనంటే, ప్రభా, నా విశ్వాసాన్ని వృద్ధి చేయండి. ఆ పరిస్థితులను ఎదుర్కోగలిగినటువంటి విశ్వాసాన్ని నాలో ఇంకా పెంచండి ప్రభా, స్థిరపరచండి. నువ్వు నడిపించగలవు. నన్ను విడివని ఎడబాయినని వాగ్దానం చేశావు. నీ వాగ్దానాలను నిన్ను నమ్మగలిగినంత విశ్వాసపు స్థాయికి నన్ను తీసుకుని రండి ప్రభా. నా విశ్వాసం పరీక్షింపబడుతుండగా ఓరకనే నిన్ను నమ్మే విధంగా నాకు సహాయం చేయమని ప్రభుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడు మంచివాడండి. దేవుడు సహాయం చేస్తాడు, బయటికి తీసుకురాగలడు, మనకు విజయాన్ని ఇవ్వగలడు. మనల్ని త్రోసివేసే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు, అర్ధాంతరంగా మధ్యలోనే విడిచిపెట్టేసి ఆయన మనను దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు. మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ప్రాణం పెట్టాడండి మన కోసం. ఆయన తనకున్న సమస్తాన్ని మన కోసం త్యాగం చేశాడు. ఆయన వదులుకున్నాడు పరలోకపు మహిమను. మనకున్న ప్రతి పరిస్థితులలో సహాయం చేయగలడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని వాక్యం చెప్తా ఉంది. నీతిమంతుడు కేవలం విశ్వాసము ద్వారా మాత్రమే జీవిస్తాడు. హబక్కు కాలంలో పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి. కానీ చివరికి అతను అన్న ప్రార్థన చేసిన విన్నపం ఏంటంటే, అంజూరపు చెట్లు పూయకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, పంటలు పండకపోయినా, పరిస్థితులు తారుమారుగా ఉన్నా, నా దేవుని యందు నేను ఆనందిస్తాను, నా దేవునిని బట్టి నేను సంతోషిస్తాను. ఆయనే నా బలము, నా కోట, నా రక్షణ శృంగము ఆయనే. నన్ను హెచ్చించు దేవుడు ఆయనే. లేడి కాళ్ళ వలె నా కాళ్ళను బలపరిచి స్థిరపరిచి నడిపించేవాడు ఆయనే అని హబక్కుకు చేసిన ప్రార్థన మనం కూడా మన ఆత్మీయ జీవితంలో మనం కలిగి ఉండి అలాంటి ప్రార్థన చేద్దాం. నా విశ్వాసాన్ని వృద్ధి చేయమని ప్రభువుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప, మీ దయ, మీ కనికరాన్ని బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మహిమపరుస్తున్నాం. మీ కార్యములు, మీ ఆలోచనలు ఎంతో గొప్పవి, ఉన్నతమైనవి ప్రభా. మీ వాక్య సత్యాన్ని మేము నేర్చుకుంటున్నప్పుడు ఎన్నో ఆత్మీయ పాఠాలు మాకు నేర్పిస్తున్నారు. ఒకే మాట, నీతిమంతుడు విశ్వాస మూలమున జీవిస్తాడు అనే సత్యాన్ని మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు ప్రభా. మా ఆత్మీయ జీవితంలో ఇక్కడ తల వంచి ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారి కుటుంబాలలో ప్రభా ఏవైతే సమస్యలు, ఏవైతే పరిస్థితులు ఉన్నాయో మీరు చూస్తున్నావు తండ్రి. ఎరిగిన దేవుడవు, మీకు మరుగైనది ఏది లేదు, మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. మీరేదైనా చేయగలిగిన దేవుడవు, సమర్థుడవు, శక్తిమంతుడవు, సహాయకుడవు, పరిస్థితులన్నీ మార్చగలిగినటువంటి గొప్ప దేవుడవు తండ్రి. మీ వైపు చూస్తూ మీ మీదనే ఆధారపడుతూ మా మీద మేము నమ్మకాన్ని పెంచుకోవడం కాకుండా, మాకున్న పరిస్థితులను బట్టి మేము నమ్మకం ఉండగా ప్రభా, మాకేదో జ్ఞానము, మాకేదో ధనము, మాకేదో అధికారము, మాకేదో పరిస్థితులు బాగున్నాయని వాటి వైపు చూడడం కాకుండా అన్నిటినీ సమస్తమును చేయగలిగిన మీ వైపు చూస్తూ తండ్రి, మీ మీదనే ఆనుకొని, మీ మీదనే ఆధారపడి మీ వాక్యానుసారంగా జీవించుటకు మీ కృప మాకు అందరికీ అనుగ్రహించి
మేలుతో నింపి కాపాడి మీ నామమునికే మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.